హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్టీవ్ జాబ్స్ గారు. స్టీవ్ జాబ్స్ అంటే ఆయన యాపిల్ కోఫౌండర్. ఓ విధంగా యాపిల్ కంపెనీ అనేటువంటిది ఎంత గొప్పదో మనకు తెలుసు. అది దాదాపుగా ఈ రోజున ఒక విధంగా టెక్నాలజీనే మార్చేసింది. అటువంటి వాటిలో వీరి ఇన్నోవేషన్స్ ఇంకా గొప్పవి. వీరు పుట్టింది February 24, 1955. అలాగే కాలం చేసింది వచ్చేమో 5/2011 అన్నమాట. October 5, 2011 కాలం చేశారు. ఒక క్యాన్సర్తో, అంటే ఒక రకమైన క్యాన్సర్తో ఆయన ఇబ్బంది పడి కాలం చేయడం జరిగింది. సో కేవలం 55 ఇయర్స్ మాత్రమే, 56-55 ఇయర్స్ మాత్రమే ఆయన బ్రతికారు దాదాపుగాను. సో ఆ విధంగా చూసుకుంటే ఆయన లైఫ్లో సగానికి పైగా ఇన్నోవేషన్స్ మీద దృష్టి పెట్టారు. ఆయన యాపిల్ ఐప్యాడ్ అండ్ ఐఫోన్ తీసుకొచ్చింది ఆయనే టెక్నాలజీగా. అంటే ఆయనే ఇన్నోవేటర్ అనమాట ఒక విధంగా వాటికి. సో మామూలు కీ రోల్ పోషించలేదు ఆయన. బయటికి తీసుకొచ్చే ఒక ప్రోడక్ట్ అంటే నమ్మించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అలాగే నమ్మాక అది ఎదగడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఓ విధంగా అనేక టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఆ తర్వాత ఆయన తీసుకొచ్చారు. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే చాలా కీ రోల్ ప్లే చేశారు యాపిల్ కంపెనీకి సంబంధించి. అసలు యాపిల్ కంపెనీ అంటే స్టీవ్ జాబ్సే మెయిన్ ఫౌండర్ అనుకుంటారు. ఇంకో ఆయన ఎవరు ఉన్నారు, బట్ అందుకే కో ఫౌండర్ అని వేశారనమాట. ఇంకా స్టీవ్ జాబ్స్ గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా ఎర్లీ ఇయర్స్, అంటే చాలా చిన్నప్పుడు ఎక్కువ శాన్ ఫ్రాన్సిస్కోని ఏంటంటారు అది కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ అనే ఒక ప్రాంతంలో ఆయన ఎక్కువగా జీవితాన్ని గడిపారన్నమాట. అంటే పుట్టి జీవితాన్ని గడిపారు. యాక్చువల్గా పాపం ఇంకో బాధ ఉంది దీనికి. ఈయన తల్లిదండ్రులు లేరు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆర్ఫాన్ అని చెప్పుకోవచ్చు. అతను పాల్ అండ్ క్లారా జాబ్స్ అనే ఇద్దరితో అడాప్ట్ చేసుకోబడ్డారు. అంటే దత్తత తీసుకోబడ్డారు. ఎక్కడి నుంచో, అంటే ఆర్ఫాన్ హోమ్ నుంచి అక్కడి నుంచో తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళే పాపం చాలా జాగ్రత్తగా పెంచారనమాట ఆయన్ని. పెంచితే ఆయన బాగా చదువుకొని ఎక్కువగా ఆయనకి వర్క్షాప్ ఉండేది. వాళ్ళ ఫాదర్కి ఒక ఎలక్ట్రానిక్స్ వర్క్షాప్ ఉండేది. ఆ వర్క్షాప్లోనే ఆయన బాగా పనిచేసేవారు. ఆ చైల్డ్హుడ్ అంతా కూడా మేజర్ టెక్ కంపెనీస్ ఉండేవి. అంటే ఈ సిలికాన్ వ్యాలీ అంటే అమెరికాలో బాగా పెద్ద పెద్ద కంపెనీలు ఉండేవి కదా. వారి ఎలక్ట్రానిక్ షాప్కి దగ్గరలోనే చాలా ఈ టెక్నాలజీ కంపెనీలు ఉండడం, అలాగే అతనికి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ దగ్గర చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు రావటం, అందరూ మాట్లాడుతుండడంతో ఆయన ఆలోచనలు కొత్త వంతలు దొక్కేవి. ఆ స్కూల్లో కూడా చాలా బ్రైట్ అండ్ రెస్ట్లెస్ స్టూడెంట్ అంటే ఆయన ఏదో ఒకటి కనిపెడదామని ఏదో ఒకటి కొత్తగా తయారు చేసేవారు. అలాగే చాలా బ్రిలియంట్గా ఉండేవారు చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత ట్రెడిషనల్ క్లాసెస్ బోరింగ్ అని చెప్పేసి మానేసి కొన్నాళ్ళ తర్వాత సాధారణంగా ఫారినర్స్ ఎక్కువ ఇన్నోవేటర్స్, కానీ ఫారినర్స్ అంటేనే కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేటర్స్ అంటే వాళ్ళకి ఎందుకో చదువు ఎక్కదు. అంటే చదువు అనేది కేవలం వాళ్ళ ట్రేడ్ మార్క్. అంటే అక్షరం చదవడానికి మనకి జ్ఞానం రావడానికి భావిస్తారు తప్ప పరీక్షలు కొలమానాలు అంటూ ఉండరు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కూడా చూసుకొని కొన్నాళ్ళ తర్వాత ట్రెడిషనల్ క్లాసులు బోరింగ్గా అయ్యి టెక్నికల్ క్లాసులకు మాత్రమే హాజరవుతూ అన్ని విధాలా కూడా ఇంట్రెస్ట్ చూపించుకోవడం జరిగిందనమాట. తర్వాత రీడ్ కాలేజ్ అని అక్కడికి ఒక దగ్గరలో ఉంది. ఆ కాలేజీకి సంబంధించి ఓన్లీ 6 months హాజరయ్యారు. తర్వాత క్లాసెస్ అన్నీ కూడా బయట నుంచే చేసుకున్నారు. తర్వాత ఆడిట్ క్లాసులు నిర్వహించుకున్నారు. అంటే ఆడిట్ క్లాసులు అంటే దానికి సంబంధించి అకౌంట్కి సంబంధించి కూడా వారు అవన్నీ నేర్చుకోవడం అన్నీ జరిగింది. తరువాత 1976లో ఒక గ్యారేజ్ స్టార్ట్ చేశారు ఆయన. యాపిల్ అనే ఒక గ్యారేజ్, అది స్టీవ్ జాబ్స్ గారు స్టార్ట్ చేసింది. 1976లో యాపిల్ అనే గ్యారేజ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ క్రియేషన్ ఏంటంటే యాపిల్ అనే ఒక కంప్యూటర్ని అక్కడికి తీసుకొచ్చారు. చిన్న కంప్యూటర్ని తీసుకొస్తే అది చాలా బాగా యూజర్ ఫ్రెండ్లీ అని పేరు పెట్టారు. అంటే పెద్దగా టెక్నాలజీ కాదు, కానీ అందరికీ ఉపయోగపడేది అనమాట. ఆ విధంగా ఇన్నోవేషన్స్ చేస్తూ యాపిల్ ఐఫోన్ దాకా వచ్చేసారు ఆయన. దాదాపుగా బ్రేకింగ్ బౌండరీస్ విత్ యాపిల్ అన్నాడు. 1984లో ఇంట్రడ్యూసింగ్ మ్యాకింటోష్. ఇట్ వాస్ ది ఫస్ట్ కంప్యూటర్ విత్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఏ మౌస్. అంటే మన మౌస్తో ఉన్న ఈ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనుకున్నాం కదా, ఈ కంప్యూటర్ను విధంగా తీసుకొచ్చింది స్టీవ్ జాబ్స్ గారే. యాక్చువల్గా కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేజ్ గారు వీళ్ళందరూ అయ్యి ఉండొచ్చు, కానీ వాటికి అనేక రకాల ఇన్నోవేషన్స్ ఇచ్చింది ఇలాంటి గొప్ప వాళ్ళే. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ వచ్చాక దీనికి ఫౌండింగ్ అంటే చెరిగిపోయాయి అనమాట. బౌండరీస్ అనేవి చెరిగిపోయాయి. దాని మీద స్క్రీన్ మీద చూడొచ్చు వారు రకరకాలు కనిపెట్టడం కానీ అవన్నీ కూడా ఐఫోన్తోనూ ఐప్యాడ్లతోనూ అవన్నీను. సో ఆ విధంగా మౌస్తో కూడిన ఒక గ్రాఫికల్ కంప్యూటర్ని తీసుకురావడంతో ఇంక యాపిల్ అనేటువంటిది ఒక స్వచ్ఛంద సంస్థగా, ఒక చాలా పెద్ద సంస్థగా ఎదిగిపోయింది అనమాట గొప్పగాను చూసుకోగానే. తర్వాత ఆ మ్యాకింటోష్ సెట్ ది స్టాండర్డ్ ఆఫ్ ఫ్యూచర్. అంటే ఓ విధంగా ఆ కంప్యూటర్ ఫ్యూచర్ని సెట్ చేసిందనే చెప్పుకోవచ్చు. తర్వాత
మ్యూజిక్ అండ్ ఫోన్స్ 2001 నుంచి అయినా ఈ మ్యూజిక్ ఎక్కువగా కంప్యూటర్లో వినటమో లేకపోతే స్పీకర్లో వినటమో కాకుండా ఫోన్కి సంబంధించి ఓన్లీ అంటే ఈ పాటలు వినటం దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒకటి సృష్టించాలని ఒక ఐప్యాడ్ని సృష్టించారంటే మొబైల్ ఫోన్ సైజులో ఉండే ఒక ఐప్యాడ్ని అనమాట. ఐప్యాడ్లు అయితే ఇంకా చాలా సంఖ్యలో సృష్టించిన ఈ యాపిల్ ఐప్యాడ్లు దాదాపుగా మనకి ఎంతలా వాడారో అంటే మెట్రో సిటీస్లో బాగా వాడారు ఐప్యాడ్లు. తర్వాత మనకి విలేజెస్లో కూడా కొంతమంది వాడారు, కానీ తర్వాత ఇంకా మొబైల్స్లోనే అన్నీ రావడంతో అంటే ఫోన్లు బాగా అభివృద్ధి చెందాక తగ్గాయి. బట్ ఫస్ట్లో పాటలు వినడానికి ప్రత్యేకంగా ఐప్యాడ్లో చాలా పాటలు పట్టేసేవి, చాలా రకాలన్నమాట. 1000 ఆఫ్ సాంగ్స్ ద స్మాల్ డివైస్ కుడ్ రాశారు. ద స్మాల్ డివైస్ కుడ్ హోల్డ్ 1000 ఆఫ్ సాంగ్స్. అంటే చాలా సాంగ్స్ని హోల్డ్ చేసేవి. దానివల్ల చాలామంది ఐప్యాడ్లు పెట్టుకుని వినేవారు. ఇప్పటికీ చాలామంది ఐప్యాడ్ని యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి మెట్రో సిటీస్కి వెళ్తే ఇప్పుడు లైక్ హైదరాబాద్ వెళ్ళామనుకోండి, అక్కడ పైన మెట్రో ఇది వెళ్తుంటాయి కదా ఎక్కువగానే మెట్రో ట్రైన్లు, వాటిల్లో ఎక్కువ ఐప్యాడ్లు వాడేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారనమాట. ఆ ఇన్నోవేషన్ అలా చేసుకుంటూ ఐఫోన్ని 2007లో తీసుకొచ్చారు ఆయన. ఐఫోన్ ఒక సెన్సేషన్. ఐఫోన్ అనేటువంటిది బౌండరీస్ని చెరిపేసిందనే చెప్పుకోవాలి. ఆ విధంగా ఆయన ప్రతిదీ కూడా ఇన్నోవేషన్ చేసుకుంటూ లెగసీ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే ఆయన విధంగా అదే స్టీవ్ జాబ్స్ గారిని రకరకాల వాటికి ఆయన్ని చాలా ఆహ్వానించేవారు. అంటే ఆయన ఏదైనా ఒక ఐడియా చెప్పాలంటే స్టీవ్ జాబ్స్ దగ్గర చాలామంది వెళ్ళేవారు అన్నమాట. ఆ విధంగా ఆయన చేసుకుంటూ 2011 వచ్చేసరికి అంటే ఈ కనిపెట్టడంలో ఎలక్ట్రానిక్స్ అనుకుంటాం, కానీ ఎలక్ట్రానిక్స్ దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల రేడియేషన్ ప్రభావం వల్ల వీటి వల్ల క్యాన్సర్లు కూడా వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఆయన 2011లో అప్పటికే గత 3 సంవత్సరాలుగా అంటే ఒక విధంగా యాపిల్ ఐఫోన్ కనిపెట్టాక 2007, 2008 తర్వాత ఆయనకి కొంచెం అనారోగ్యం చేయడం మొదలుపెట్టింది. అది ఇంకా రాను రాను ముదిరి క్యాన్సర్గా మారిపోయింది. దాన్ని నివారించడానికి లేదనమాట. అంటే అప్పటికే ఉందేమో ఒకవేళ బాడీలో క్యాన్సర్ అనేటువంటిది 5-6 సంవత్సరాల తర్వాతే బయటపడుతుంది. సో ఈ విధంగా ఆయన తరించిపోవడంలో చెప్తున్నాం కదా, స్టూడెంట్ దశ నుంచి ఆయన రెస్ట్లెస్. అంటే ఏంటంటే షాప్లో పనిచేయడం, వాళ్ళ నాన్నగారు దాంట్లో ఏదో కొత్తగా కనిపెట్టాలనుకోవడం, చదివేసుకోవడం, అంటే ఇక మైండ్కి రెస్ట్ ఇవ్వకపోవడంలో ఆరోగ్యం పాపం దెబ్బతినేసింది. ఆ విధంగా చెప్పుకుంటే చాలా గ్రేట్ అనమాట. చెప్పుకున్నాం కదా ఆయన్ని పాపం ఇద్దరు అడాప్ట్ చేసుకున్నారని. ఆ అడాప్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గరే పెరిగారనమాట. ఓ విధంగా ఆ కపులే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని చేశారు ఇతను. అలాగే యాపిల్ లోగో ఇన్స్పిరేషన్కి అసలు ఆయన చెర్రీని పెడదాం అనుకున్నారు. బట్ చెర్రీ ఎందుకో కన్ఫ్యూజన్గా అనిపించింది ఆయనకి. ఆ యాపిల్ని చూసినప్పుడు ఒక షేప్ మనకి సైడ్ని కట్ చేసినట్టు ఉంటుంది, అదొక అందంగా తీర్చిదిద్దారనమాట. ఆ విధంగా ఆ యాపిల్ని లోగో కింద పెట్టుకుని చాలా గ్రాండియర్గా చేశారు. చూస్తాం మనం, చాలా బాగుంటుంది ఆ లోగో కూడా. తర్వాత లేసా కంప్యూటర్, యాపిల్స్ లేసా కంప్యూటర్ గాట్ ది నేమ్ ఆఫ్టర్ జాబ్స్ ఫస్ట్ డాటర్. లేసా అంటే జాబ్ అంటే స్టీవ్ జాబ్స్ గారి ఫస్ట్ డాటర్ పేరు అనమాట లేసా అనేటువంటిది. దానికి పెట్టారు ఆ కంప్యూటర్కి ద లేసా కంప్యూటర్ అని. తర్వాత ఇంకా సర్జరీ, అలాగే రిక్వెస్ట్ ఫర్ హిస్ సర్జరీ ట్రీట్, అదే చెప్పుకున్నాం కదా ఆయన చనిపోయారని. ప్యానాక్రిటిక్ క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించి ఒక సర్జరీ చేసుకున్నారు, కానీ అది సత్ఫలితాలని ఆయనకి ఇవ్వలేదు. ఆ విధంగా చూసుకుంటే యాన్యువల్ శాలరీ అట ఆయన ఏకంగానే ఎంత అంటే దాదాపుగా చాలా రోజులు ఇంకా 1 బిలియన్ పైనే తీసుకున్నట్టు ఆయన. అంటే చాలా రోజులు, అంటే చాలా ఇంకెంత పడితే అంత వచ్చేదనమాట. ఇంకా ఆయన ఇన్నోవేషన్స్కే చాలా ఇవ్వచ్చు. ఆ విధంగా చూసుకుంటే స్టీవ్ జాబ్స్ గారిది రెగ్యులర్గా ఆయన మెర్సిడెస్ బెంచ్కి ఒక నెంబర్ ఉండేది ఎవ్రీ 6 మంత్స్కి. బట్ ఒక నెంబర్ ప్లేటు మార్చుకునేవారు మాట ఆయన మెర్సిడెస్కి SL55 AMG ఎవ్రీ 6 మంత్స్. అంటే ఆ నెంబర్నే ప్రతి కార్కి మార్చుకునేవారు ఆయన. SL55 AMG అంటే వారికి సంబంధించిన ప్రత్యేకమైన నెంబర్ అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే స్టీవ్ జాబ్స్ గారి కెరీర్ అంతా కూడా ఇన్నోవేషన్స్కే సరిపోయింది. నిజాన్ని చెప్పుకోవాలంటే గొప్ప వాళ్ళందరూ కూడా ఏవో చిన్న చిన్న వివాదాలు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ అడ్డుపడతారు, కానీ వారి అభివృద్ధికి అడ్డుపడలేరు. ప్రపంచ అభివృద్ధికి వారు సహకరించేదానికి ఎవరు అడ్డుపడతారు. ఎందుకంటే భగవంతుడు, ప్రకృతి అన్నీ వారికి సహకరిస్తాయి. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన కనిపెట్టి మనకి ఇచ్చారంటే అదంతా కూడా భగవంతు సంకల్పం అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కనిపెట్టిన విధానాల వల్ల ఈరోజు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కింది. వాళ్ళందరూ కూడా ఏదో నిజానికి చెప్పుకుంటే ఏ ఇన్నోవేషన్ చేసేవాడైనా ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఇన్నోవేషన్ చేయడు. AK-47 నుంచి వచ్చినప్పుడు కూడా అది ప్రపంచానికి రక్షణకు ఉపయోగపడుతుంది అనుకున్నారు, కానీ ఆయన యుద్ధాలకు ఉపయోగపడుతుంది అనుకోలేదని చెప్పేసి ఆ AK-47 కనిపెట్టిన ఆయనే చెప్పడం జరిగింది కదా. ఆ విధంగా చూసుకుంటే ప్రతి ఇన్నోవేషన్ మంచికే. చెడుకు ఉపయోగించే వాళ్ళు చెడుకు ఉపయోగిస్తారు, బట్ దాన్ని నియంత్రించడానికి కూడా దారులు ఉన్నాయి. కాబట్టి సో వారికి మరొక్కసారి కూడా జయంతి శుభాకాంక్షలు, అంటే మన భాషలో జయంతి శుభాకాంక్షలు, బట్ బర్త్డే విషెస్ చెప్పుకుంటూ వారు ఎక్కడున్నా కూడా మనకి ఇంకా టెక్నాలజీ రంగంలో మనం ఇంకా ఎదగాలని వారిని గుర్తు చేసుకుంటూ ఉండాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.